నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఈ సంవత్సరం మార్చి నెలలోనే మొదటి చంద్రగ్రహణం అయితే రాబోతుందండి. అది కూడా సంపూర్ణ చంద్రగ్రహణం. సరిగ్గా హోలీ రోజే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఇదే రోజు మనకి లక్ష్మీ జయంతి కూడా రాబోతుందండి. అయితే ఈ గ్రహణం కారణంగా మనం హోలీ పండుగ జరుపుకోవాలా వద్దా, అలాగే చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, పట్టు విడుపు సమయాలు ఏమిటి, ఏ దేశాల్లో ఏర్పడుతుంది, గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా చంద్రగ్రహణం అంటే ఏమిటంటే చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు దాన్ని చంద్రగ్రహణం అని అంటారు. సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడడంతో భూమిపై ఉన్న వారికి చంద్రుడు కనిపించడు. దీన్నే చంద్రగ్రహణం అని అంటారు. ఈ చంద్రగ్రహణాలు అనేవి ఎప్పుడు కూడా పౌర్ణమి వేళల్లోనే సంభవిస్తాయి. మనకి ఈ నెలలో కూడా పౌర్ణమి నాడే సరిగ్గా ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు అంటే 2025 మార్చి 14వ తేదీన శుక్రవారం కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇంకా ఈ చంద్రగ్రహణం పట్టు విడుపు సమయాల్లోకి వెళితే మన భారత కాలమాన ప్రకారం గ్రహణం పట్టు సమయం ఉదయం 9:27 గ్రహణం విడుపు సమయం మధ్యాహ్నం 3:29 ఉదయం 11:56 సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇంకా ఈ చంద్రగ్రహణం ఏర్పడే ప్రాంతాలు మొజాకో, ఐర్లాండ్, పోర్చుగల్, USA, బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా, వెనుజులా, ఎస్ సాల్వడార్, డొమినికన్ రిపబ్లిక్, పరాగ్వే, చిలీ, న్యూజిలాండ్, ఫిజీ, పెరు, క్యూబా, సుడాన్, టర్కీ, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, రుమేనియా, బల్గేరియా, గ్రీసు, పోలాండ్, హంగేరీ, స్వీడన్, ఆస్ట్రియా, క్రొయేషియా, ఇటలీ, జర్మనీ, డెన్మార్క్, నార్వే, నైజీరియా, నెదర్లాండ్, బెల్జియం, అల్జీరియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్పెయిన్, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా దేశాల యందు ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణానికి సంబంధించిన టైమింగ్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. మనకి చంద్రగ్రహణం అనేది ఎప్పుడు కూడా రాత్రి వేళల్లో సంభవిస్తుంది. కానీ ఇక్కడ ఈ చంద్రగ్రహణం అనేది ఉదయం వేళల్లో సంభవించనుంది. మనకి ఇక్కడ పగలైతే వేరే దేశాల యందు రాత్రి అవుతుంది కాబట్టి ఆయా దేశాల యందే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ దేశాలలో మన భారతదేశం లేదు కాబట్టి మన భారతదేశంలో ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడదు. అందుకని భారతదేశ ప్రజలు ఎవ్వరు కూడా ఈ చంద్రగ్రహణానికి సంబంధించిన ఎలాంటి నియమాలు కూడా పాటించిన అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు కూడా ఈ గ్రహణానికి సంబంధించిన ఎలాంటి నియమాలు పాటించిన అవసరం లేదు. అలాగే ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో ఏర్పడదు కాబట్టి ఏ రాశి వారిపైన అయినా సరే ఎలాంటి ప్రభావం ఉండదని మన పండితులు అయితే చెప్తున్నారు. అందుకని ఈ సంపూర్ణ చంద్రగ్రహణానికి మన భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఈ పౌర్ణమి రోజున వచ్చే హోలీ పండుగ మనం జరుపుకోవచ్చు. అలాగే ఈ రోజున లక్ష్మీ జయంతి పూజను కూడా చేసుకోవచ్చు. అయితే ఈ చంద్రగ్రహణం ఏర్పడే ప్రాంతాల్లో మన భారతీయులు ఎవరైతే ఉంటారో వారైతే ఈ గ్రహణ నియమాలు అనేవి తప్పకుండా పాటించాలి. గర్భిణీ స్త్రీలు కూడా తప్పకుండా పాటించాలి. ఆయా ప్రాంతాల్లో మీ బంధువులు ఎవరైనా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.